ఏదో తేడాగా ఉందేంటి? నా మొక్కమేందే ముద్దుగుంది, నీ మొక్కమేనే నా మొగ డ్రాయన్ లెక్కున్నది, నీ మొక్కమేనే నా మొగ డ్రాయన్ లెక్కున్నది. ఎప్పుడు ఫోను ఫోను ఫోను, ఆ ఫోన్ అయినా బతుకు. నీకు అనవసరంగా ఇచ్చిరు మా వాళ్ళు. ఏదో ప్రేమించినా నెంబర్ పడితే మా వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నందుకు నువ్వు చేసేది ఇదా? నన్ను ఏమైనా కూర్చుండ పెట్టి చేస్తానవా? పని లేదు మను లేదు, ఎట్లా వెళ్తుంది? ఇన్ని రోజులు వాళ్ళే పంపిర్రు, ఉప్పు లేదు పప్పు లేదు చాపత్త లేదు, ప్రతి ఒక్కటి వాళ్ళు పంపితే నువ్వు తింటావు. కొంచెం అన్నా మానం అనిపిస్తలేదా నీకు? ఈ ఉల్లిగడ్డలు కూడా అమ్మాయి ఇంట్లో ఏం లేవే అంటే అదే పంపింది. ఏం చేయాలి ఇక? గిందికే కావచ్చు ప్రేమించినా కుసున్న పెట్టి చేస్తానే, నిన్ను కుసున్న పెట్టి చేస్తానే అన్నాడు. కిలో పప్పు కొనుకొచ్చే దిక్కు లేదు కానీ కుసున్న పెట్టి చేస్తాడట ఈయన నన్ను. ఇప్పుడు ఏమైంది? ఎందుకు కొడతాను? కూర్చుంటే చదవకపోతే నిల్చొని ఉంటానా? ఇప్పుడు కూర్చోలేదా? అబ్బా కూసుండే పెట్టి జాదుడు కనబడతలేదా? వాడకు మొత్తం పాపం పొల్లో నువ్వు కూసుండే పెట్టి చేస్తాను అని నరేష్ అని ముచ్చట పెట్టుకుంటారు. కూసుండే పెట్టుడు అంటే గిరే అనుకుంటానవా? 10 రూపాయలు పని చేసు లేదు మన్ను లేదు, ఊక ఫోన్ పట్టుకొని ఇది అది ఒత్తుకుంటా ఆనికి ఈయనకి ఫోన్ చేసుకుంటుంటావు. మా వాళ్ళ మీద ఎప్పుడు ఆధారపడుకుంటా 10 రూపాయలు అన్నది తెచ్చినావు ఇంతకు? అలాగే ఎంత కని పెడతారు వాళ్ళు? ఏంటిదే? ఎందుకు కొడతాను అంత? ఎవరన్నారా నీకు? నేను చూస్తాపా, ఎవరు అడుగుతాపా? ఏ వాడోళ్ళు అన్నారే? మంచి మాటలు రావా నీకు? ఎప్పుడు మొగల మీదకి లేతావు? దాడ పనులు ఇరుగుతాయి చెప్తానా, మంచిగా మాట్లాడు. ఏంది నేను అడుగుతున్నానా? ఓరినట్టు కనబడుతున్నానా? ఉన్నది ఉన్నట్టు అంటే ఎవలే? నలుగురు అన్నది ఎవలే? నువ్వు ఒరుడు ఏందే? ఇది ఒరుడు కాకపోతే ఏంటిదే? ఓ చెప్తా, నలుగురు అంటే నలుగురు పేరు చెప్తా, 10 మంది అంటే 10 మంది పేరు చెప్తా. అలా తెలుస్తలేదా? చూస్తలేరా అందరు? నువ్వు నా గండన దాపరమైన గండవాడ ఎంబడివాడి వేసుకుంటువి మాజాలు గాని దుకాణంలో గల 200 ఉన్నాయి, నూనె ప్యాకెట్ తెపో, బొబ్బరి పప్పు మర్రేయాలి. ఆ బొబ్బరి పప్పు కూడా మా అవ్వగారు పంపించిందే నాయే. రోజు వాళ్ళు పంపండి వెళ్ళనే వెళ్ళదాయే. దగ్గర ఉన్నారు కాబట్టి వెళ్తాంది, దూరం ఉంటే తాతకి ఏర్పాడు. మా తెచ్చిరుది మా పెట్టిరు తెత్తా ఏమోరుతావు అనుకున్నావు? తింటానో మంచిగానే మళ్ళాను. వాళ్ళు ఊళ్ళో ఉన్నారు కాబట్టి ఏర్పడతలేదు, ఊళ్ళో లేకపోతే అప్పుడు ఏర్పడు తాతకు. రోజు బిడ్డ ఇగోవే అన్న కొద్దీ ఏం ఏర్పడుతుంది? రూపాయి కట్టం చేసేది లేదు, మన్ను లేదు. మంచానికి తెత్త అయితే వంటాడు, మంచిగా తింటాడు కంచం నిండా. ఏం మనిషో ఏమో దిక్కువని చేసుకున్నా. ఏదో తేడాగా ఉందేంటి? జాంగ పాడుగానే ఎవరి పాడుపడ్డది? ఊరు పొక్కలు అన్ని దీనికే ఉన్నాయి. ఎవరి గంగల కలిసిందేమో ఇక్కడ ఎండేసింది, ఇలా ఇడిచిపెట్ట ఎట్లా పాడుపడ్డది ఇది? ఎవరిదే ఈ జాంగ? మేము లేతగా కట్టుకపోను, ఎక్కడి నుంచి తెచ్చి పారేసిండు నా మీద? అవునే ఉన్నారా ఇంట్లో ఎవతన్నా? ఎవరు సప్పుడు ఏది లేరా ఏంది? ఇంట్లో ఇడిచిపెట్టిన మీ మోకాలు పాడుగాను. ఏదో గిడా సలగా గాలెత్తందని అట్లా మంచం వేసుకొని ఒరిగినా ఈ పాపం పాడుగాను. బట్టలు ఎండేసుకొని జాగలేదా? గీనే ఎండేస్తుడు బట్టలు రీతిరివా లేకుండా. ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రాదు, సిగ్గు రాదు, ఇజ్జత్ లేదు, మానాలు లేవు. ఇజ్జత్ మాన ఉన్న మనసు అయితే గిట్టెని చేస్తారు. ఈ మొఖం పాడుగాను. ఇగో గిది చూసిండ్రా? ఇది ఉన్నారు ఎవరు సప్పుడు చేయరు. గిది ఎందుకు? గిదేనా రీతిరివాయి? మీ మొఖాలు పాడైపోను. ఏందే ఏమో బాగా తిడుతున్నావు? ఊళ్ళో లేని తిట్లానే ఏమన్నా కొంప మునిగిందానే? కొంప మునుగుడు కాదే, గిది ఏందే? గి జాంగ వచ్చి నా మీద పడ్డది. నీ ముఖం పాడైపోను. ఇంకా నన్నే అంటున్నావే? ఊరు మీద పొక్కలన్నీ దీనికే ఉన్నాయి, ఎన్నేండా అనేది కొనుక్కొని. నీ ఇంకా బాగా మాట్లాడుతున్నావు. నీరు గుడితో ఎంత ఉన్నదో కుక్కకున్నట్టే ఉన్నది నీరు గుడు. ఏందే కుక్క ముఖం దానా? ఏటు పడితే అటే మాట్లాడుతాను. అయినా డ్రాయర్ ఆరేసిండు, అది గాలి ఖర్చు పడ్డది. గాలి ఖర్చు పడితే ఏదో మొలకొచ్చినట్టే చేస్తున్నావు. అయినచ్చి మీద పడ్డట్టు ఒరుతుంది. మంచిగానే ఉన్నావు మాడు ముఖం ఇడుపు గాళ్ళు పెట్టుకొని. జాంగచ్చి పడితేనే గిట్ట అంటాను, ఇంకా నా మోడచ్చి పడితే ఏమంది అంటానవా? మంచిగానే ఉన్నావు, అందంగా తడక మీద చేసుకోకూడదు. కానీ ఇంకా నీ మోడచ్చి నా మీద పడతాడు. ఎట్లా పడతాడు ఆ బాడకవు రామనాన్ని?
నోట్లనా ఊరోళ్ళందరికీ ఆగబెట్టిపోతున్నా. ముసల్దానా మంచిగా రాని మాటలు. ముసల్దానంటే ఏడ ముసలిందా నాకు? పా అమ్మ ఏడుకో ఆడుకు ఉరుకుదాం. పా ఉరుకుతావా? అంత చేస్తావే పని. నేను మంచిగా మళ్ళా అమ్మ మాట్లాడక ముసలోడు వీకిండు. పీకిండు ఎందుకు ఇజ్జత్ మానం తీయబడుతుందే. నీకు అంతగానో నచ్చితే బీరువాలో దాచి పెట్టుకోపో. ఈ తొవ్వల ఇజ్జత్ మానం తీయకు. నీకంటే లేదు మాకు లేదనుకుంటానవా? పాడుగాను ఏమున్నదని దాచుకోవాలే దాన్ని. అదో ధనమని కొంచెం బీరువాలో పెట్టుకోవాలా? మంచిగానే చెప్తాను తీ ఇగురని చెప్పి అంటే ఇన్నిడిసి ఇంకోని పట్టమన్నదట నీ ఉంటుంది. ఏమిటికే అది అవతల వారే అద్దాల రైకి ఎన్ని అద్దాలు ఉంటాయో దానికి కానీ పొక్కలు ఉన్నాయి. ఆ జాంక పాడువాడ ఇంకా నా మొగంది మంచుకున్నది ఇడిచిపెట్టిపోయినా కానీ ముసలోడు అయినా కానీ ఎరికైనా ఎట్లా దొరుకుతానే పడసు పాడుకోవాలి అదే రోత పాడువాను అటు వారైపో పెంట మీద. నీ ముఖం ఉన్నట్టే ఉన్నది అది కూడా. నా ముఖమేందే ముద్దుగుంది. నీ ముఖమేనే నా మొగ డ్రాయన్ లెక్కున్నది. నీ ముఖమేనే నా మొగ డ్రాయన్ లెక్కున్నది. అవునే నిజమే చెప్తావు. ఆ జాంగ ఎట్టున్నదో నీ ముఖం ఎట్టున్నదో నా ముఖం ఎట్టున్నదో కనబడతలేదా? నీ ముఖమే దాని తీరున్నదే. ఆయన ఇది ఇవ్వలదే నీ ముఖంది కాదా? తీసి దగ్గర పెట్టుకో, దాసుకో, మూసుకో. ప్రేమ కట్టించి ఆడ తలిగేసుకో, ప్రేమ కట్టించి ఆడ తలిగేసుకో. ఛీ ఆ ఇందంతోటి కాందంతోటి మాటలు పడాల్సి వస్తుంది. ఆ రాయలు వడేరా మొగడా అంటే అబ్బో మన పెళ్లిలో పరపూజలు మీ అవ్వగారు పెట్టిండు కదా నేనెందుకు పడేస్తా అని వాడి పొక్కలన్న పడ్డాయి గాని దాన్ని అయితే వాడెత్తలేడు. వాడి పొక్కలన్న పడ్డాయి గాని దాన్ని అయితే వాడెత్తలేడు. అరే పడేసినా పోరా పెంటలా అంటే నిన్నిడిచి పెడతా. నేను రాయలు పడేయ అంటాను. నిన్నేం చేయాలి ముసల్దా? నా కొట్టుకొని రావన్నా? చెప్పు. ఏంది మీ లగ్గంలానికి పెట్టిన జాంగనా ఇది? ఈయన ముఖం పాడగాను కదనే. అది ఎట్రాసన వచ్చి పాడైతుంది. నా మీద పడితే అంత బెరపప్పాసన వచ్చింది ఏందా అని చూసిన. ఇదేనా 5 ఏళ్ళ బట్టి ఎట్లా దొరుకుతాండే ఆ పాడకావు? నీకన్నా మానవనిపిత్తలేదా కొద్దిగా వేరే వాళ్ళని? అబ్బో మంచిగానే ఉన్నారు. మీద మెరుగులు లోపట పురుగులు. సోకుల వాడుకానికి ఏం తక్కువ లేదు. ఏందే కొడుతున్నావు బాగా? ఏందమ్మా బాలు పెట్టుకుంటారు? ఏమైంది? ఏమైందా? ఆగు పిల్లగా ఆనే ఉండి నాటి అత్తన్నా జర నాయం నువ్వే చెప్ప అత్తన్నా. నేను అట్లా వాడి చెప్తాడుపా ఆ పిల్లగాడు. నేను చెప్తాపా న్యాయం. మీ అక్క ఇద్దరు సంగతి కావాలి. దిక్కు చేయబట్టి నా గండ నా దాపడమైండు. ఈ డ్రైవర్ వాడేయి అంటే వాడేయకపోతుంది. ముసల్దాన్ని బొంద మీద వరవాలి. చెప్పే ముసల్దానా చెప్పన్నా చెప్పు. నువ్వే చెప్పు న్యాయం చెప్పు అన్నా. నువ్వే న్యాయం చెప్పే. చూడే నువ్వు చూడు. ఇది వాడేస్తా నన్ను ఉంచుతారా? ఓ పిల్లగా నేను చెప్పేది జరా. నేను గడ చల్లగా గాలత్తందని మంచం వేసుకొని పన్నా. దీని మోడికి జాగలేదట. నేను వన్నకనే జాంగ తెచ్చెండేసిండ్రు. ఆ పేగు పాడైపోయి నాది వచ్చిన ముఖం మీద పడ్డది. ఆ పేగు పాడైపోయి నాది వచ్చిన ముఖం మీద పడ్డది. నీకేనా నేను వేసుకోవాలి? అబ్బాయి జాగలేదు పిల్లకు 5 ఏళ్ళ నుంచి. ఆ పీతాంబరాన్ని తెచ్చి ఆడ ఎండేసిండటి చెప్తాంది. ఆ పీతాంబరాన్ని తెచ్చి ఆడ ఎండేసిండటి చెప్తాంది. నిన్నెవడు మంచం వేసుకోమన్నాడే? నువ్వు డ్రైవర్ కాడ వచ్చి మంచం వేసుకున్నావు. ఇది వచ్చి ఉన్న కన్నా నువ్వు వేసుకున్నావు. నా జాగలో నేను వేసుకొని పన్నా. గిట్నే ఉంటాయి బట్టలు అంటే. ఎంత ముద్దుగా ఉండాలి. మనుషులు ఉన్నట్టు బట్టలు ఉండాలి. బట్టలు మా ఎట్లుంటే నీకేంటే ఇంట్లో పెట్టుకుని బుక్క చాలుకో. ఇంట్లో పెట్టుకున్నావే. ఇంట్లో పెట్టుకున్నట్టే ఉన్నది. ఇంట్లో పెట్టుకుంటే చెప్పు పిల్లగా నువ్వే. గిట్నే ఉంటాయి పిల్లగ బట్టలు అంటే. దీని ముఖం పాడైపోను. ఇంకా చూడు సుతారం అని రోడ్డు తెచ్చి చూపెడతాంది. నువ్వు కూడా పట్టుకుంటావా? నీ గిట్నే ఉన్నాయా? నువ్వు కూడా పట్టుకుంటావా? నీ గిట్నే ఉన్నాయా? ఓ పిల్లగా ఇంకా జాంగ ఎట్రాసన వచ్చి పాడబడుతుంది అనుకుంటున్నావు. అంత బబ్బెరపప్పు వాసనే. ఆ పేగు పాడైపోను అనికి ఏం పెడుతుందో ఏమో ఇది అంత అదే వాసన. అమ్మకి డ్రైవర్ గురించి నాకెందుకమ్మా? నాకు డ్రైవర్ వేస్తాం అలవాటే లేదు. ఏంది జాంగలు వేసుకుని అలవాట్లేదా? మీరు గంగలవాడు సాపోరి. ఏ ముసల్దానా పప్పు జల్దీయకే మంచిగా ఉండదు. మా ఇంట్లో లేకపోతే మా అమ్మగారు పంపించిన బొబ్బరి పప్పు మాకే పంపిస్తారు. రోజుకు 2 పూటలు అన్ని పెడతా కడుపు నిండా. నీకేమైతుంది? నీ సొమ్ము తీసినట్టు చేస్తున్నావు. నాకేమైతలేదే. 2 పూటలు కాదే 3 పూటలు అండి పెట్టు. బతికిన రోజులు పప్పే తిని బతుకుంటే 2 పూటలు అండి పెడుతున్నాడు గత చేసిండు దాన్ని. 3 పూటలు అండి పెడితే ఇంకెన్ని పొక్కలు వాడును. 3 పూటలు అండి పెడితే ఇంకెన్ని పొక్కలు వాడును. 3 పూటలు అన్ని పెడతా 30 పూటలు అన్ని పెడతా. నీకేమొస్తుంది?
ఏడ ముసిలిందే నాకు ముసలి దాకా అంటున్నావు. ఐదు కాకపోతే ఏంటి ఉరుకుదాపా పెట్టుకున్నాపా. నేను బాగా మాట్లాడతాను నాది పోతా ఆవిడకేంటి పాప బాగా ఏమైనా నేను ఏమిటి గొప్పతానవే దాన్ని ఏమిటి గొప్పతానవే అవునే అవునే మంచి మంచిగా కొడతాను అవురా 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 ముత్తైతానా ముత్తాగానే మొగడైతాడు మొగల బట్టలు కట్టాయి దొరుకోరా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొన్నం ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, ఇట్లా గట్టి కొట్టండి. బాయ్.